తమిళనాడు రాజకీయాల్లో క్షణానికి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు గవర్నర్కి సంబంధించిన లోక్ భవన్ ముందు ధర్నాకి దిగినారు విజయ్ అభిమానులు. అసలేం జరగబోతా ఉంది ఇప్పుడు తమిళనాడులో? లెక్క ప్రకారం ఈ రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి విజయ్, కానీ అలా చేయడానికి కుదరలేదు. సో ఇప్పటికి మూడు సార్లు అనుకుంటా గవర్నర్ని కలిసే ప్రయత్నం చేసినాడు. ఏ రోజైతే అది రిజల్ట్ వచ్చిందో ఆ నెక్స్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా పలు దఫాలుగా విజయ్ వెళ్ళి గవర్నర్ గారిని కలవడం అయితే జరుగుతూ ఉంది. గవర్నర్ వెళ్ళిన ప్రతిసారి కూడా నీ దగ్గర అనుకున్న సీట్లు అయితే లేవు, సో నీకు మెజారిటీకి కావాల్సినటువంటి సీట్లన్నిటికి సంబంధించినటువంటి సంతకాలు నువ్వు తీసుకొని వస్తే మాత్రమే సీఎం అవుతావు అనేది గవర్నర్ యొక్క మాట. సో ఇలాంటి సందర్భంలోనే తమిళనాడు ప్రజల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. విజయ్ అభిమానుల దగ్గర నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రేపొద్దున లోక్ భవన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీవ్ర స్థాయిలో తమ యొక్క గళాన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. సో విజయ్ లెక్క ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా గవర్నర్ యొక్క జోక్యంతో ఇది నిలిచిపోయింది. వై గవర్నర్? సో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయించాల్సింది గవర్నర్కి కొన్ని ప్రత్యేక అధికారాలు కూడా ఉంటాయి అన్నమాట. ఏమంటే కొన్ని బిల్లులకి గవర్నర్ సంతకాలు పెడితే అవి పాస్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు గవర్నర్ కనుక తను వ్యతిరేకిస్తే, తను కొర్రీలు పెడితే కనుక మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో సౌందరరాజన్ ఎవరు ఉన్నారు కదా, సో ఆమె వచ్చేసి మొన్న ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తే 7వసారి అత్యంత దారుణమైనటువంటి స్థాయిలో ఓడిపోయినటువంటి బీజేపీ తరఫు నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సౌందరరాజన్ గారు చాలా ఇబ్బంది పెట్టినారు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని, సంతకాలు పెట్టకుండా అది చేయకుండా ఇది చేయకుండా. సో గవర్నర్కి కొన్ని విశిష్ట అధికారాలు అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఈ విశిష్ట అధికారాల కారణంగానే విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవడం అయితే జరుగుతోంది. మొత్తానికైతే గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో లేఖైతే విజయ్కి పంపించినారు, రెస్పాండ్ అయినారు. తమిళనాడు నుంచి తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి గవర్నర్ కూడా అర్థమవుతా ఉంది. సో ఆయన కార్యాలయాన్ని వీళ్ళంతా కూడా ముట్టడించే ప్రయత్నం చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది. ఇలాంటి క్రమంలోనే గవర్నర్ అయితే లేఖ రాసినట్టుగా అర్థమవుతోంది. విజయ్కి చెప్పినటువంటి మాట ఏంటంటే 118 స్థానాలకి సంబంధించినటువంటి మెజార్టీని తెచ్చుకునే ప్రయత్నం తీసుకొచ్చి వస్తే కనుక మీరు సీఎం అవడానికి సీఎంగా అవుదురు అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. మొత్తానికి ఇప్పటిదాకా 112 మంది మద్దతుతో గవర్నర్ దగ్గరికి ఆయనకి వెళ్ళగా 118 సీట్లు అయితే అవసరము. ఈరోజు మళ్ళీ 114 ఇంకొక ఇద్దరు వచ్చి యాడ్ అయినారు. మొత్తానికి 114 అయితే అయినాయి అనమాట. ఇంకా 4 నెంబర్లు కావాలి. లెఫ్ట్ పార్టీస్ ఏమో డిఎంకేతో ఉంటున్నాయి అంటున్నాయి, ఏఐడిఎంకేతో ఉన్నటువంటి పార్టీలు కూడా రావట్లేదు. రెండోది ఇతరులు వీళ్ళతో కాంగ్రెస్ కలిసింది, బీజేపీకి ఉన్న ఒక్క సీటు వాళ్ళు రారు. సో ఇలా లెక్కేసుకుంటూ పోతే ఈ వ్యవహారంలో తమిళనాడులో తీవ్ర దుమారం అయితే లేస్తూ ఉందన్నమాట. ఇతర పార్టీ ప్రముఖులు గవర్నర్ తీరును సైతం విమర్శిస్తూ ఉన్నారు, ముఖ్యంగా స్టాలిన్ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది ఎటు దారి చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే తమిళనాడు రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ న్యూస్కి ఇది డైవర్ట్ అవడానికైతే కారణమవుతూ ఉంది. మరి ఇది ఎటు వెళ్తుందో చూడాలి. తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ స్థాపిస్తారా లేదంటే రాష్ట్రపతి పాలన రాబోతోంది.